43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ పుట్టుక ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమే. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1983 వరకు 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన తెలుగు ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ముందుకు ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతూ ఏడాదికో ముఖ్యమంత్రిని మారుస్తున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా రంగాన్ని వదిలి రాజకీయ అరంగేట్రం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ 1982 మార్చి 29లో స్థాపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి 43 సంవత్సరాల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడంలో టీడీపీ ప్రథమ భూమిక పోషించింది. ఆంధ్రప్రదేశ్లో 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, స్థానిక నాయకుల స్వాతంత్ర్యాన్ని అణచివేయడం వంటి చర్యలతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం నినాదాన్ని ప్రధానంగా చేసుకుని సినీ రంగాన్ని విడిచిపెట్టి రాజకీయ కథన రంగంలోకి అడుగుపెట్టారు. స్థానిక స్వయం ప్రతిపత్తి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు, కేంద్ర జోక్యం తగ్గాలి అనే ప్రధాన డిమాండ్లతో టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించింది. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అన్న ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకు టీడీపీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ నెలకొల్పిన రికార్డులు, అధికారికంగా తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఎవ్వరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి 294 సీట్లలో 202 సీట్లు గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో సీఎం పదవిని కోల్పోయిన ఎన్టీఆర్ తిరిగి నెల రోజులకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ పాలనలో 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు, మునసబ్, కరణాలు, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేయడం ద్వారా పరిపాలనలో సరికొత్త విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిసారి ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లను, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన టీడీపీదే. 1985లో మైనార్టీ కార్పొరేషన్ స్థాపించారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, 1985 డిసెంబర్ 2న తెలుగు విశ్వవిద్యాలయం, 1985 ఏప్రిల్ 6న తిరుమలలో నిత్యాన్నదాన పథకం ప్రారంభం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇవన్నీ తెలుగుదేశం హయాంలో పురుడు పోసుకున్నవే. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలో ముందుండి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంతో పాటు 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడడంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించింది. తెలుగుదేశం ఆవిర్భావం దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ఒక దిక్సూచిగా నిలిచింది. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ నాయకులకు స్ఫూర్తిని ఇచ్చిందని కేంద్రీకృత రాజకీయ వ్యవస్థకు సవాలు విసిరింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరగ్గా 6 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కేవలం 4 ఎన్నికల్లో మాత్రమే ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ గణాంకాలే రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిసారి చెప్పే మాట, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని, తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొన్న ప్రతిసారి మరింత బలంగా నిలదొక్కుంటూ వచ్చిందని అన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు సృష్టించిన ఆగస్టు సంక్షోభం మొదలు
లక్ష్మీ పార్వతి నుంచి పార్టీని కాపాడుకుని పార్టీని నిలదొక్కునేలా చేయడంలో 2004, 2009లో వరుస పరాజయాల అనంతరం ఫినిక్స్ పక్షిలా ఎగిరి 2014లో అధికారం చేజిక్కించుకోవడం, 2019, 24 నడుమ తీవ్ర నిర్బంధాలను అధిగమించి 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేయడం వరకు ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా వినియోగించుకుని పార్టీ బలంగా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే బలం. పార్టీ ఆశయాలకు కట్టుబడిన బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి సొంతం. ఇటీవల నమోదైన 1 కోటి పైచిలుకు సభ్యత్వాల నమోదే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలను, వేధింపులను తట్టుకుని పార్టీ నిలబడిందంటే ప్రధాన కారణం కార్యకర్తలే. మెడపై కత్తి పెట్టి పార్టీ మారితే వదిలేస్తామని అన్నా, పార్టీ జెండా కప్పుకుని చనిపోతానని చెప్పి ప్రాణాలు విడిచిన చంద్రయ్య లాంటి వాళ్లే పార్టీకి బలమని పదే పదే చంద్రబాబు చెబుతూ ఉంటారు. చంద్రయ్య లాంటి నిస్వార్థపరుడు చనిపోయినప్పుడు స్వయంగా చంద్రబాబు ఆయన పాడిని మోసి టీడీపీ క్యాడర్ కు ఒక భరోసా కల్పించారు. రాష్ట్ర అభివృద్ధిపైనే మొగ్గు చూపే పాలసీ తెలుగుదేశం పార్టీదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతారు. అందుకే చంద్రబాబును వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే వ్యతిరేకించిన వారే తిరిగి చంద్రబాబునే ఉదాహరణగా చెబుతుంటారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ అయినా, తెలంగాణకే చెందిన కమ్యూనిస్టు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల అభివృద్ధి గురించి చెప్పే సమయంలో చంద్రబాబు పేరును ప్రస్తావించి తీరాల్సిందే. ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఉన్నట్టే రాజకీయ పార్టీకి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆగస్టు సంక్షోభం పార్టీని ఓ కుదిపేసింది. పార్టీకి అంతర్గత రాజకీయ నిఘా, పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎంత అవసరమో ఈ ఉదంతం చాటింది. 1984 ఆగస్టు 14న అనకాపల్లి ఎమ్మెల్యే రాజా కన్నబాబు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుణ్ణి తీసుకుని నాదెండ్ల భాస్కర్ రావు ఇంటికి వెళ్లారు. ఎన్టీఆర్ ను సీఎంగా తొలగించబోతున్నామని చెప్పి పేపర్ పై సంతకం చేయమన్నారు. అయ్యన్న సంతకం చేయడానికి తిరస్కరించి వెనక్కి వచ్చేశారు. అప్పటికి 2 నెలలుగా జరుగుతున్న కుట్ర ఈ ఉదంతంతో కాని బయటపడలేదు. ఆలస్యంగా తెలుసుకున్నా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. సీఎం పీఠానికి ఎన్టీఆర్ సంక్షోభం తర్వాత 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం కూడా పార్టీపై బలమైన ప్రభావం చూపింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమేనని చంద్రబాబే అంగీకరించారు. వివేకా హత్యలో రాజకీయ నిఘాతో పాటు ప్రభుత్వ నిఘా వ్యవస్థల వైఫల్యమూ ఉంది. 43వ ఆవిర్భావ దినోత్సవం వేళ టీడీపీ ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం అప్పుల ఊబిలో కూరుకుపోయి రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్మించి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పుల కుంపటి నెత్తిన పెట్టుకున్న రాష్ట్రానికి ఏకైక ఆశగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని